హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు ఓరియంట్ గీజన్ 15 లీటర్ హీటింగ్ ఎలిమెంట్ అయితే పోవడం జరిగింది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. పాత హీటింగ్ ఎలిమెంట్ తీసేసి కొత్త హీటింగ్ ఎలిమెంట్ అయితే మనం ఫీడ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి కనెక్షన్స్ వైర్స్ అయితే మనం రిమూవ్ చేసుకుందాం. కనెక్షన్స్ వైర్స్ రిమూవ్ చేసుకున్నాక నెక్స్ట్ ఈ థర్మోస్టార్టర్లు అయితే బయటికి ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ థర్మోస్టార్టర్లకు చూడండి లైట్గా ఫ్లోరిడ్ రావడం జరిగింది కదా, ఇవి నీట్గా క్లీన్ చేసుకొని యాస్టీస్గా మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. ఈ ఇటు మూడు అయితే మనకు స్క్రూస్ ఉన్నాయి కదా, ఇవి ఓపెన్ చేస్తే ఈ సెట్ మొత్తం కంప్లీట్గా ఈ విధంగా బయటకు వచ్చేస్తుంది. ఈ సెట్ తీసినాక ఈ హీటింగ్ ఎలిమెంట్ చూడండి ఏ విధంగా డ్యామేజ్ అయిపోయిందో, ఓవర్గా డ్యామేజ్ అయిపోయి మనకు బాడీ షాట్ కూడా రావడం జరుగుతుంది. కొన్ని ట్యాంక్ లోపల కొంచెం మురికి వాటర్ అయితే ఉండడం జరిగింది, అవంతా నీట్గా క్లీన్ చేసుకొని అయితే ఫిట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మూడు స్క్రూలు ఓపెన్ చేస్తే హీటింగ్ ఎలిమెంట్ అయితే ఈ విధంగా బయటకు వచ్చేసింది. ఈ విధంగా మరి డ్యామేజ్ అయిపోయింది ఓవర్గా. చూడండి ఒకసారి మళ్ళీ మీకు చూడండి థర్మోస్టార్టర్స్ ఉన్నాయి కదా, ఇదంతా రెస్ట్ వచ్చింది కదా, నీట్గా సాల్ట్ పేపర్తో అయితే మొత్తం క్లీన్ చేసేసుకోవాలి. చూడండి నీట్గా అయితే పేపర్ కొట్టి క్లీన్ చేసుకోవడం జరిగింది. లైట్గా ఆయిల్ కూడా పూసుకుంటే మనకు హోల్స్లలో పెట్టేటప్పుడు తీసినప్పుడు ఫ్రీగా అయితే పోవడం, మళ్ళీ తీసినప్పుడు బయటికి రావడం అయితే. చూడండి కొత్త హీటింగ్ ఎలిమెంటు ఇదైతే మనం పాత హీటింగ్ ఎలిమెంట్ అయితే తీసేసాం కదా, ఇది సేమ్ కొత్త హీటింగ్ ఎలిమెంటు సేమ్ యాస్టీస్గా దానికైతే ఫిట్ చేసుకోవాలి. కొత్త హీటింగ్ ఎలిమెంట్ ఫిట్ చేసేటప్పుడు గ్యాప్లలో కరెక్ట్ అయితే మనకు సెట్ కాదు. ఒక్కోసారి చూడండి ఈ రబ్బర్ నుంచి వాటర్ అయితే లీక్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీకు మళ్ళీ హీటింగ్ ఎలిమెంట్ అయితే ఒకసారి పెట్టి చూపెడితే చూడండి కొంచెం హార్డ్గా అందులో ఫిక్స్ కావడం జరుగుతుంది. ఈ త్రికోణం మోడల్లో ఒక్కోసారి ఏంటంటే కరెక్ట్ సైజులు మనకు అడ్జస్ట్ కాక మనం వీటిని బయట తీసేసి ఈ హోల్స్ ఉన్నాయి కదా 3 హోల్స్, వీటిని కొంచెం హోల్స్ అయితే వెడల్పు ఎక్కువ చేసుకోవాలి. ఆక్రాయి తోటి దాన్ని హోల్ అయితే వెడల్పు ఎక్కువ చేసుకోవాలి. చూడండి ఇది వచ్చేసి ఫైల్, ఈ హోల్స్ 3 ఉన్నాయి కదా, ఈ 3 హోల్స్ అయితే ఈ విధంగా ఫైల్ తోటి వెడల్పు ఎక్కువ చేసుకుంటే మళ్ళీ మనం పెట్టినప్పుడు అందులో హీటింగ్ ఎలిమెంట్ అయితే పెట్టినప్పుడు తీసినప్పుడు అయితే ఫ్రీగా మూమెంట్ అయితే అవుతుంది. ఇలా అయితే మనం హోల్స్ అయితే కొంచెం వెడల్పు చేసుకున్నాం కదా. నెక్స్ట్ అందులో అయితే మళ్ళీ ఒకసారి పెట్టి చూపెడతా చూడండి. మనం ఫస్ట్ పెట్టినప్పుడు కొంచెం హార్డ్గా పోయింది, ఇప్పుడైతే ఫ్రీగా ఫిక్స్ అయిపోయింది. ఇట్లా ఫిక్స్ అయినప్పుడు నట్టు టైట్ వేస్తే ఈ రబ్బర్స్ ఉన్నాయి కదా ఇప్పుడు చూసినాయి, ఆ నుంచి వాటర్ అయితే మనకు లీక్ కాదు. ఈ హోల్స్ వెడల్పు ఎక్కువ అనిపించినప్పుడు ఒక వాచర్ అయితే ఈ విధంగా వేసుకొని వీళ్ళంత వరకు ఫుల్ టైట్ అయితే చేసుకోవాలి. మనం ఎలిమెంట్ అయితే వాటర్ లీకేజ్ లేకుండా పర్ఫెక్ట్గా చూసుకోవాలి. వాచర్లు వేసుకొని అయితే మనం నట్లు అయితే ఫిట్ చేసుకోవడం జరిగింది. చూడండి మనకు లోపల సైడ్ కూడా రబ్బర్ కరెక్ట్ సెట్ అయింది. వాటర్ లీకేజ్ అయితే మెయిన్గా ఉండదు. వాటర్ లీకేజ్ హీటింగ్ ఎలిమెంట్ మళ్ళీ పోయే అవకాశం ఉంటుంది. కరెక్ట్ సెట్ అయింది అలా చూసుకోవాలి. మళ్ళీ మనం ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా గీజర్ లోపల ఫిట్టింగ్ చేసేసుకోవాలి. చూడండి ఈ హోల్స్ ఉన్నాయి కదా, నట్లు పెట్టుకొని వీలంత వరకు అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. దీని చుట్టూ కూడా రబ్బర్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ థర్మోస్టార్టర్లు కూడా పెట్టేసుకొని మనం అయితే యాస్టీస్గా కనెక్షన్స్ అయితే ఇచ్చుకోవడం జరిగింది. మనం తీసేటప్పుడు ఏ విధంగా కనెక్షన్స్ ఉన్నాయో అదే విధంగా అయితే కనెక్షన్స్ ఇచ్చుకోవాలి. కనెక్షన్స్ ఇచ్చినాక ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవాలి కనెక్షన్స్ ఏ విధంగా ఉన్నాయి. మనం ఫేస్ నుంచి కనెక్షన్స్ థర్మోస్టార్టర్స్ ఏ విధంగా ఇచ్చాము, న్యూట్రల్ ఏ విధంగా హీటింగ్ ఎలిమెంట్కి వచ్చిందనేది చూసుకొని ఇండికేటర్ కనెక్షన్స్ కూడా ఒకసారి చెక్ చేసుకొని అయితే మనం కంప్లీట్గా అయితే ప్యాక్ చేసుకోవాలి గీజరు. ఈ విధంగా కనెక్షన్ అయితే కంప్లీట్ అయ్యింది. పైన క్యాప్ కూడా పెట్టడం జరిగింది. చూడండి మనం ఆన్ చేసి చూసుకుందాం. ఇలాంటి బాడీ షాట్ అయితే ఏం రావట్లేదు. మనం డైరెక్ట్ ఆన్ చేస్తే రెడ్ లైట్ గ్రీన్ లైట్ అయితే రావడం జరిగింది. మనం చెక్కింగ్ కోసం ఒక 5 to 2 seconds అయితే ఆన్ చేసి ఆఫ్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.